ఫ్రెండ్స్, నిన్న ఇండియా సిరీస్ ఈక్వల్గా చేశారు. మెయిన్లీ ఈ సిరీస్లో మనం సిరాజ్ గురించి మాట్లాడుకుంటే, సిరాజ్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఇంకా 23 వికెట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్లో అతనే ఎక్కువ ఓవర్లు వేసాడు, 183 ఓవర్లు వేసాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసాడు కాబట్టి. మెయిన్ సిరాజ్ ఓవర్సీస్లోన మంచి బౌలింగ్ రేట్ ఉంది. ఇప్పటివరకు అతను ఓవర్సీస్లో బాగానే వేసాడు ప్రతి మ్యాచ్ కూడా. దీంతో సిరాజ్ ఇప్పటివరకు డెబ్యూ చేసిన నుంచి ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా అతన్ని దాటలేదు. అతను అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు మ్యాక్సిమం. అతనికంత ఎక్కువ వికెట్లు తీయలేదు. ఇప్పటివరకు సిరాజ్ 102 వికెట్లు తీశాడు ఓవర్సీస్లోన. డెబ్యూ చేసిన నుంచి ఇప్పటివరకు ఆ వికెట్లు కాలం లెవెల్ దాటలేదు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఓవర్సీస్లో మొహమ్మద్ సిరాజ్ రికార్డ్ అనేది ఎలా ఉందో. ఇప్పటివరకు మన ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కొట్టండి. ఈ వీడియో చాలామందికి వెళ్తుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేస్తే, అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. నిన్న మ్యాచ్ గెలిచినప్పటి నుంచి ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, అలానే యూట్యూబ్ చూసినా సిరాజ్ 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 ఒక రేంజ్లో సిరాజ్ పేరు అనేది సోషల్ మీడియాలో అలానే ప్రపంచ మొత్తంగా వినిపిస్తుంది. దీంతో సిరాజ్ ఓ రేంజ్తో వెళ్ళిపోయాడు ఎక్కడికో అనేసి. దానికి ముందు మ్యాచ్లు చూస్తే ఎప్పుడు అతనికి ఇంత క్రెడిట్ రాలేదు. ఎంత బాగా బౌలింగ్ చేసినా, ఏ వికెట్ తీసినా కానీ ఏదో ఒక లోపం. సిరాజ్ అనేది మొహమ్మద్ సిరాజ్ అంతగా అందరి దృష్టికి వెళ్ళలేదు. మెయిన్లీ ఎందుకంటే మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వాళ్ళు ఉండగానే ఇతనికి ఛాన్స్ అనేది తక్కువ వచ్చేది. క్రెడిట్ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోయేది. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు చూసినా ఇండియాకి విన్ అవ్వాలంటే జస్ప్రీత్ బుమ్రా ఉంటే చాలు అనుకున్నారు. కానీ ఎప్పటి నుంచి మొహమ్మద్ సిరాజ్ ఉన్న ఇండియాని గెలిపించగలడనేసి ఒక నమ్మకం వచ్చింది అందరికీ. చాలా సోషల్ మీడియాస్లోన, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తాం సిరాజ్ గురించి ట్రోల్ చేసినవి. మెయిన్లీ అతను ఆర్సీబీకి ఆడినప్పుడైతే మామూలుగా ట్రోల్ చేయలేదు అతని బౌలింగ్ గురించి. కానీ అవన్నీ ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎంత మంచి బౌలర్ని అలా ట్రోల్ చేశారనేసి. మీరు T20 వరల్డ్ కప్ చూసుంటారు. T20 వరల్డ్ కప్లోన గెలిచిన తర్వాత సిరాజ్ కడితే నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను, జస్ప్రీత్ బుమ్రా ఉన్న వరకు మనం గెలుస్తామనేసి చెప్తాడు. ఆ తర్వాత నిన్న మ్యాచ్ అయ్యాక అతను అనేది చెప్తాడు, నేను నా మాట నేను నమ్ముతాను, నా మీద నమ్మకం ఉంది, అలాగనే గెలుస్తామనేసి అని చెప్తాడు. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అంటాడు. దీంతో అతను చాలా బౌలింగ్లో మార్పులు చేసి అతనిపై అతను నమ్మకం తెచ్చుకున్నాడు. సిరాజ్ ఇండియన్ కండిషన్స్లో అంత బాగా బౌలింగ్ చేయకపోయినా అదర్ అవుట్ ఆఫ్ ఏషియా కంట్రీస్లో బాగా బౌలింగ్ వేసి వికెట్లు తీస్తాడు. అతను 25 మ్యాచ్ల వరకు ఆడాడు అవుట్ ఆఫ్ కంట్రీస్లోన. దాంట్లో 9 గెలిచాడు, మిగతా 16 ఓడిపోయారు. అన్ని మ్యాచ్ల్లోన సిరాజ్ బాగా బౌలింగ్ వేసి వికెట్లు తీశాడు. ఇంకా మనం రేపు నుంచి ఇండియా టీం నుంచి తీస్తాం 5 మ్యాచ్లు ఎలాగాడాడనేసి, అలానే ఇంగ్లాండ్ టీం నుంచి కూడా తీస్తాం ఎలాగాడారనేసి. దీంతో